హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐసీటీ అనే టాపిక్లో మనకు సిలబస్లో ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేసినటువంటి ఈ టాపిక్ పైన క్లాస్ చూద్దాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద గవర్నమెంట్ ఎటువంటి పాలసీస్ తెచ్చింది అంటే 2012లో అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నామండి. వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీన్స్, ఓకే, కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అంటే ఏంటి కూడా ఈ స్లైడ్స్లో మనం చూద్దాం. So now we'll directly go into the national policy on information technology. The national policy on information technology has been launched. ఎందుకు లాంచ్ చేశామండి? ఈ ఐటీ టెక్నాలజీ ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం, పెరుగుతున్నటువంటి ఐటీ టెక్నాలజీ ద్వారా ఈ గవర్నెన్స్ని ఉపయోగించి జనాలకి సర్వీస్లు అందుబాటులో తేవడానికి, లీవరేజింగ్ ద ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ అడ్రసింగ్ ద ఛాలెంజెస్ రిలేటెడ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. చూడండి, మీరు సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కన్వెన్షన్ that ICT will bring transformational changes in the lives of the people. Okay, it is based on the convention that ICT will bring changes in the lives of the people. దాంతో పాటు ICT along with electronics contribute significantly to the society, governance and economy of India. It is knowledge-based global economy. Information technology acts as a key driver. The proper policies along with sufficient investment in infrastructure can improve the India's position in global information technology powerhouse. The national policy on IT visualizes IT market to reach ఎంతకండి ఇది విజన్ ఎంత ఉందంటే ఐటీ మార్కెట్ రేపు $300 బిలియన్కి చేరబోతుంది 2020 కల్లా. సో ఇట్ ఈస్ ఆల్సో ఎన్విసేజెస్ టు క్రియేట్ 10 million ఎంప్లాయ్మెంట్ బై 2020. దాదాపు 1 కోటి మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈ పాలసీ అనేది ఏం చేస్తుందండి. సో బేసికలీ ఆన్ సింపుల్లో చెప్పాలి అంటే ఐటీ పాలసీ వచ్చేసి యూజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎకనామీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. దీనిదే ఒక మేజర్ గోల్. మరి దీని యొక్క విజన్ ఏంటి? నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజన్ ఏంటంటే టు స్ట్రెంగ్థెన్ అండ్ ఎన్హాన్స్ ఇండియాస్ పొజిషన్ ఇన్ గ్లోబల్ ఐటీ హబ్ అండ్ టు యూజ్ ఐటీ అండ్ సైబర్ స్పేస్ యాజ్ అన్ ఇంజన్ ఫర్ ర్యాపిడ్ ఇంక్లూజివ్ అండ్ సబ్స్టెన్షియల్ గ్రోత్ ఇన్ నేషనల్ ఎకనామీ. ఏంటంటున్నారు? ప్రపంచం ఐటీ హబ్లో భారతదేశం ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. అదే కాకుండా బై యూజింగ్ దిస్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ యు ఆర్ గోనా ఇంప్రూవ్ ద లైఫ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా. సో ఈ యొక్క విజన్ని హౌ యు ఆర్ గోనా ప్రాసెస్ దిస్ విజన్? సో వీఆర్ గోనా హ్యావ్ ఏ మిషన్. ఏ విధంగా నేను ఈ విజన్ చేరుకుంటాను? ఒక ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నా, మిషన్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఆర్ దోస్? To consolidate India's position as a global IT and IT enabled services, ITES ante hub, and leverage IT to contribute significantly to GDP and employment. మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఎంప్లాయ్మెంట్ కావాలి, ఆ ఎంప్లాయ్మెంట్తో పాటు మన యొక్క జీడిపి కూడా పెరగాలి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. To create a sustainable ecosystem for R&D, innovation, to emerge global leader in the conception, design, development of new products, services, process అండ్ బిజినెస్ మోడల్. ఏమంటారండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరిగేటువంటి కొత్త మార్పుల్లో మన భారతదేశం కూడా ఒక లీడర్లా ఉండాలి. దాంట్లో ఇన్నోవేషన్కి మనం స్పేస్ ఇవ్వాలి, బిజినెస్ పెరగాలి, బిజినెస్ మోడల్స్ కొత్తవి ఎవాల్వ్ కావాలి. దానికోసమే మనం భారతదేశం తెచ్చినటువంటి ఏదైనా స్కీమ్ ఉంది అంటే ఏమంటామండి? స్టార్టప్ ఇండియా. స్టార్టప్ ఇండియా. ఓకే, ఇన్నోవేషన్ కొరకు మనం ఏం చేస్తామండి? అటల్ థింకర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసాం, ఆర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి మిషన్స్ తెచ్చామన్నమాట. సో బై దిస్ ఇవన్నిటి వల్ల కొత్త బిజినెస్ మోడల్స్ కూడా ఎవాల్వ్ అయ్యాయండి. 2012 తర్వాత ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పటికే కొత్త బిజినెస్ మోడల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రీ చార్జ్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవాల్వ్ అవుతూ వస్తూనే ఉన్నాయి అప్పటికి. సో ఇన్ దిస్ వే ఆల్సో దే ఆర్ యూస్ఫుల్. So, to leverage ICT for enhanced competitiveness and productivity of key economic and strategic sectors. మన ఎకనామీలో వాడేటువంటి కీ సెక్టార్స్లో ఐసీటీ మనం పెట్టుకొని వాటి యొక్క ప్రొడక్టివిటీ మనం పెంచాలి. నెక్స్ట్, టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ ఏ నాలెడ్జ్ సొసైటీ, టు ఎన్ష్యూర్ సైబర్ సెక్యూరిటీ అనేది పెరగాలి మన భారతదేశంలో. టు బీ ఏ లీడింగ్ రిసోర్స్ ఫర్ బేస్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ services, talent for domestic and global market, leverage the use of ICT as a driver of
సోషల్ ఇంక్లూజన్, పాలసీస్ అందరికీ అందుబాటులో ఉండేందుకు ఇంటర్నెట్ వాడండి. సో గవర్నెన్స్ వాడండి. గవర్నెన్స్ షుడ్ బి ఈ గవర్నెన్స్ సో దాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఇంక్లూజివ్. సో వాట్ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పాలసీ? మేజర్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏం అచీవ్ చేద్దాం అనుకుంటుంది ఈ యొక్క మిషన్? నేను ఇలా అవుదాం అనుకుంటున్నా అని చెప్పేసింది, నేను ఫైనల్గా ఇది అవుతానని చెప్పేసింది. మరి ఇవన్నీ ఎలా సాధిస్తాం? దాన్ని సాధించాలంటే ఏం సాధిద్దాం అనుకుంటున్నాం చెప్పిన తర్వాత అంటే, టు ఇంక్రీజ్ ద రెవెన్యూ ఆఫ్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీస్ ఫ్రమ్ $100 బిలియన్ ప్రస్తుతం ఉన్నటువంటి $100 బిలియన్ నుంచి 2020 కల్లా మన ఐటీ ఎనేబుల్డ్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, దాదాపు $30,000 బిలియన్ చేరాలనేది దీని యొక్క మేజర్ ఎయిమ్. అండ్ ఎక్స్పాండ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ప్రజెంట్లీ $69 బిలియన్ to $200 billion by 2020. To gain significant global market share in emerging technologies and services, to promote innovation and R&D, cutting-edge technologies and development of application solution in localized cloud computing లో ఓకే కొత్తగా వచ్చే అటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కూడా భారతదేశం టాప్ పొజిషన్లో ఉండాలన్నది ఎయిమ్. ఆ తర్వాత టు మేక్ అట్లీస్ట్ 1 ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ డిజిటల్ లిటరేట్, రాసుకోవాలండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏమంటున్నా అండి, ప్రతి ఇంటికి కనీసం ఒక్కరినైనా డిజిటల్ లిటరేట్ చేయాలి. అంటే వారికి కంప్యూటర్ వాడగానే వారి లేదా మొబైల్ ఫోన్ విత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ యొక్క వాడకం యొక్క అవగాహన తేవాలి. నెక్స్ట్ టు ప్రొవైడ్ ఫర్ మ్యాండేటరీ డెలివరీ ఆఫ్ అండ్ అఫోర్డబుల్ యాక్సెస్ టు ఆల్ పబ్లిక్ సర్వీసెస్ ఇన్ ఎలక్ట్రానిక్ మోడల్. ఓకే, అన్నీ కూడా ఇప్పుడు చూడండి, సిలిండర్ ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాము, లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సర్వీస్ని ఆన్లైన్ చేసేస్తున్నాము. సో టు ప్రొవైడ్ దాట్ ఫిస్కల్ బెనిఫిట్స్ టు SMEs and startups to adopt IT in value creation, to create pool of 100 million additional jobs, to encourage and adopt ICTs in key economic and strategic sector to improve competitiveness and productivity. Information technology include చేసుకోండి, కాంపిటీషన్ పెంచండి అని కూడా దీంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్లో ఇంపార్టెంట్ వన్. సోషల్ సెక్టార్లో ఇంక్లూడ్ చేయండి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వాడడం ద్వారా ట్రాన్స్పరెన్సీ చేయండి, అందరికీ కనపడేలా చేయండి, అకౌంటబిలిటీ చేయండి, అంటే ఆన్సరబుల్ ఉండాలి మీరు చేసిన పనికి. ఎఫిషియన్సీ పెంచండి, నమ్మకాన్ని పెంచండి ప్రజల్లో బై యూజింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అండ్ ఆల్సో ట్రై టు డీసెంట్రలైజేషన్, అంటే అన్నీ ఒకటే దగ్గర ఉండకుండా అందరికీ సమానత్వంగా పంచే విధంగా చూడాలి పవర్స్ని. టు టేక్ ఇండియా ఏ గ్లోబల్ హబ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ టెక్నాలజీ, గుర్తుపెట్టుకోవాలండి, టు మేక్ ఇండియా ఏ గ్లోబల్ హబ్ ఫర్ లాంగ్వేజ్ టెక్నాలజీ. నేను మీకు ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ అనే దాంట్లో ఈ లాంగ్వేజ్ టెక్నాలజీస్ ఎవరు డీల్ చేస్తున్నారండి, సెంటర్ ఫర్ CDAC వాళ్ళు, CDAC డెవలప్మెంట్ కంప్యూటర్స్, ఓకే, CDAC వాళ్ళు దీని లాంగ్వేజ్ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తున్నారు. టు ఎంకరేజ్ అండ్ ఫెసిలిటేట్ డెవలప్మెంట్ ఆఫ్ కంటెంట్ యాక్సెసిబుల్ ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజ్, దేర్ బై బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్. ప్రతి ఒక్కరికి వారి వారి మాతృభాషలో ఆన్లైన్లో కంటెంట్ ఉండడం ద్వారా ఏమవుతుందండి, అందరికీ కూడా ఆన్లైన్కి వెళ్ళి నేర్చుకోవాలన్న ఒక కుతూహలం ఏర్పడుతుంది అనమాట. To enable access to content and ICT applications by differently abled people to foster inclusive development. గుడ్డి వారికి చెవిటి వారికి కూడా ఇంటర్నెట్ అనేది దగ్గరలో ఉండాలి అని చెప్పేసి వారి యొక్క మేజర్ ఎయిమ్. టు లివరేజ్ ICT ఫర్ ఎక్స్పాండింగ్ ద వర్క్ ఫోర్స్ అండ్ ఎనేబ్లింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. టు స్ట్రెంథెన్ రెగ్యులేటరీ అండ్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ టు సెక్యూర్ లీగల్లీ కంప్లైంట్స్ సైబర్ స్పేస్. ఏంటంటే IT యాక్ట్ 2000 అటువంటి డిఫరెంట్ పాలసీస్ని కూడా తేవడం ద్వారా సైబర్ స్పేస్ని స్ట్రాంగ్గా చేయండి, సేఫ్గా చేయండి. టు అడాప్ట్ ఓపెన్ స్టాండర్డ్స్ అండ్ ప్రమోట్ ఓపెన్ సోర్స్ అండ్ ఓపెన్ టెక్నాలజీస్. అందరికీ అందుబాటులో, అందరికీ అర్థమయ్యే విధంగా అందరినీ కలుపుకుంటూ చేసినటువంటి పాలసీస్ ఉండాలి. మరి ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ చెప్పాను, మిషన్స్ చెప్పాను, విజన్స్ చెప్పాను. ఇది ఎలా సాధిస్తామంటే క్రియేటింగ్ ఎకోసిస్టమ్ ఫర్ గ్లోబల్లీ కాంపిటేటివ్ IT అండ్ IT ఎనేబుల్ సర్వీసెస్. ఎలాంటి ఎకోసిస్టమ్ ప్రొవైడ్ చేసామండి, ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి ఇందులో ఇండస్ట్రీస్కి, ఇన్సెంటివ్స్, ఓకే, డెవలప్ చేసుకోవడానికి ICT పరంగా. ఇన్సెంటివ్సే కాకుండా మనము స్టార్టప్ ఇండియా అనేది ప్రోగ్రామ్ చేసాము, ఓకే, FDI లిమిట్ని పెంచాము. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల యూ హ్యావ్ టు ఎనేబుల్ ద ఎకోసిస్టమ్. అందరూ వచ్చి ఇన్వెస్ట్ చేసే విధంగా మీరు ఆ ఎకోసిస్టమ్ తయారు చేయాలి. హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయండి. హ్యూమన్ రిసోర్స్ అంటే స్కిల్ ఇండియా వంటి స్కీమ్ తీసుకొచ్చాం మనం, స్కిల్ ఇండియా. మన తెలంగాణలో అయితే TS టాస్క్, ఓకే.
ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ద్వారా మీరు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ R&D ఇన్ ఐటీ సెక్టర్ ఏ విధంగా ప్రమోట్ చేసామండి? అటల్ థింకర్స్ ల్యాబ్ ద్వారా ప్రమోట్ చేసాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి టీ హబ్ ద్వారా ఫండింగ్ మెకానిజం మరియు ఇండస్ట్రీస్ని మరియు ఇన్వెస్టర్స్ని లింకప్ చేయడం ఒక ఇన్నోవేటర్కి ఆ విధంగా ఒకటి హెల్ప్ చేసాం. ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ అండ్ కాంపిటేటివ్నెస్ ఇన్ కీ సెక్టార్స్ టు ఐసిటీ. ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ అండ్ కాంపిటేటివ్నెస్ ఏం చేసామండి? మనము we have given them incentives for production linked incentive schemes ఇచ్చాం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఎక్కువ ప్రొడక్షన్ చేయండి, తక్కువ పే చేయండి అన్న దాన్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. క్రియేటింగ్ అన్ ఎకోసిస్టమ్ ఫర్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ డ్రివెన్ సర్వీస్ ఇండస్ట్రీ ఎలా ప్రొవైడ్ చేసామండి? ఎకోసిస్టమ్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా, అలానే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లే చేయడం ద్వారా, ఆర్ డిజిటల్ ఇండియా మిషన్ అని సింపుల్గా చెప్పండి, డిజిటల్ ఇండియా. నెక్స్ట్ ఎనేబులింగ్ సర్వీస్ డెలివరీ త్రూ ఈ గవర్నెన్స్. ఆన్లైన్లోనే అన్ని సర్వీసెస్ పొందండి. అది మీకు ఈ సేవ కావచ్చు లేదా మీ సేవ కావచ్చు. మన ఎగ్జాంపుల్స్లో డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ టెక్నాలజీస్. ఓకే, లాంగ్వేజ్ టెక్నాలజీస్ నథింగ్ బట్ ట్రాన్స్లేషన్ టెక్నాలజీస్. ఎలా అండి? మీకు గూగుల్ ట్రాన్స్లేషన్ వంటివి. GIS బేస్డ్ ఐటీ సర్వీసెస్. సెక్యూరిటీ ఫర్ సైబర్ స్పేస్. సెక్యూరిటీ ఫర్ సైబర్ స్పేస్ వి డెల్ట్ ఇట్ ఇన్ ఎ వెరీ గుడ్ వే ఫ్రెండ్స్. ఎలాబరేట్గా చెప్పాను. సో ఒకసారి మీరు ఎవల్యూషన్ చూడాలి. ఇప్పుడు మనం ఐటీ నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లోజ్ చేస్తూ మన ఐటీ ఫీల్డ్ భారతదేశంలో ఏ లెవెల్లో ఉంది, దాని యొక్క ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ, ఏ దేశానికి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందో ఎకనామిక్ సర్వే నుంచి తీసినటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా నేర్చుకుందాం. సో ఎవల్యూషన్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ ఫర్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఓకే, ఎలా ఉంది? మామూలుగా అయితే 1990లో ఎలా ఉంది? 1 client 1 solution. కానీ ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసరికి డిజిటల్ ఎంటర్ప్రైజ్ ప్రోడక్ట్స్ అండ్ సొల్యూషన్, మధ్యలో ఎంటర్ప్రైజ్ సొల్యూషన్, ఎంటర్ప్రైజ్ సర్వీసెస్. మామూలుగా ఒక్కరికి ఉన్నదాన్ని ఇప్పుడు ఏం చేసామండి? పెద్దదిగా చేసాం. అందరినీ కొన్ని వందలాది ఎంటర్ప్రైజ్కి సొల్యూషన్ ఇస్తున్నాం. కస్టమ్ పీపుల్ డ్రివెన్. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియలైజ్డ్ కెపాసిటీ మెథడ్ డ్రివెన్, ప్లాట్ఫామ్స్ ఆటోమేటేషన్, కెపాసిటీ అండ్ ఐపీ డ్రివెన్. ఇక్కడ నుంచి అండి మామూలుగా కాలర్ ఫోన్ నుంచి స్టార్ట్ అయింది, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర దాకా చేరుకుందనమాట. సో యూ కెన్ పాస్ దిస్ స్లైడ్ మై ఫ్రెండ్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ స్లైడ్. ఎలా ఎవాల్వ్ అవుతున్నాం? మామూలుగా చూడండి, కొన్ని సంవత్సరాలు పట్టేటువంటి సొల్యూషన్కి ఈరోజు మనం రోజువారీ సొల్యూషన్స్ ఇస్తున్నాం, కంటిన్యూస్గా వాళ్ళకి రిలేట్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ద ఎవల్యూషన్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇట్ వెంట్ టువర్డ్స్ కస్టమర్ ప్లస్ కొలాబరేటివ్ బేస్ అనమాట. కస్టమర్ని మరియు ఇతరులను కూడా కలుపుకొని సోర్సెస్ లేదా సొల్యూషన్ చూపెట్టే దారికి వెళ్ళింది. సో నెక్స్ట్ సబ్ సెక్టార్ వైజ్ ఐటీ మరియు ఐటీ సెక్టార్లో డిఫరెంట్ సెక్టార్స్ అండి. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కానివ్వండి, BPOs లేదా BPM కానివ్వండి, హార్డ్వేర్ ఏ విధంగా ఉండి, సాఫ్ట్వేర్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్, వాటి యొక్క డిఫరెంట్ షేర్ చూడండి. ఓకే, 2014 నుంచి మొదలు పెడితే 2020 వరకు ఏ సెక్టార్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయి? హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఐటీ సర్వీస్ అండి 50.7%. నెక్స్ట్ 19.5 సర్వీసెస్ BPM. నెక్స్ట్ హార్డ్వేర్ వచ్చేసి మీకు 5. దిస్ ఈజ్ అరౌండ్ లైక్ 6.4% or something. Next this is 21%. You see ఇక్కడ పెరిగిందండి, ఇక్కడ పెరిగింది. ఏ సర్వీసెస్ పెరిగింది? సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అనేవి పెరుగుతూ వచ్చింది. కానీ మీకు ఐటీ సర్వీస్ అనేవి కొద్దిగా తగ్గడం చూసాం మనం. ఓకే, లాస్ట్ 5 yearsలో పెరిగింది, మధ్యలో తర్వాత మళ్ళీ తగ్గుముఖం చూసింది. అదేవిధంగా సి హియర్ సబ్ సెక్టార్ బ్రేక్డౌన్. ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? వాట్ ఆర్ ద మేజర్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా అంటే ఐటీ సర్వీసెస్ని మనం అత్యధిక మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామండి. మేజర్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఇస్ ఐటీ సర్వీసెస్. నెక్స్ట్ హైయెస్ట్ ఎక్స్పోర్ట్ విల్ కమ్ ఫ్రమ్ this part, that is software products and engineering. The last export is BPM industry. Highest exports enti IT services. Next you see this,
ఎక్స్పోర్ట్స్ అండ్ డొమెస్టిక్ మార్కెట్ సైజ్ ఆఫ్ ఇండియన్ ఐటీ బీపీఎం ఇండస్ట్రీ. మామూలుగా మన యొక్క డొమెస్టిక్ మార్కెట్ సైజ్ చూడండి 2015లో వివర్ అరౌండ్ లైక్ $129.41 billion. Today we are at $174.53 billion. అంటే కన్సిస్టెన్స్గా we have increased our share. We have increased our share total exportsలో. Okay, what percentage of exports we are having? 10.3, but percentage of exports తగ్గిందండి కొంచెం. నెక్స్ట్ హియర్ ఆల్సో యూ కెన్ సీ మేజర్ ఎక్స్పోర్ట్స్ ఏ దేశాలకు చేస్తున్నామంటే అవర్ మేజర్ ఎక్స్పోర్ట్స్ గో టు యూఎస్ఏ. Major exports go to USA. Second highest export USA first, second goes to UK, third goes to United Europe excluding UK. So now we will learn about the national policy on software products. The Indian IT industry had been predominantly a service industry. However, a need has been felt to move up the value chain through technology oriented products and services. To create a robust software product ecosystem, the government has approved National Policy on Software Products 2019. Aim enti andi dini to develop India as a global software production hub driven by innovation, improved commercialization, sustainable intellectual property, promoting technology startups and providing స్కిల్ సెట్. మామూలుగా ఏంటంటే భారతదేశం నుంచి అత్యధిక మొత్తంలో మనం ఎక్స్పోర్ట్ చేసేటి ఏమైనా ఉందంటే సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తామండి. ఐటీకి సంబంధించినటువంటి ఎలా అండి మనకి ఫారిన్లో ఎక్కడో ప్రోడక్ట్ అయితే దానికి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ ఇన్ ఇండియా ఆర్ ఆల్సో దాట్ సర్వీస్ ఓరియంటెడ్. కానీ ఇండియాని ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీగా తీర్చిదిద్దాలంటే, ఒక ఇన్నోవేటివ్ హబ్లా తీర్చిదిద్దాలంటే ప్రోడక్ట్స్ అనేటివి మన భారతదేశంలోనే డెవలప్ అవ్వాలి, ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అయినా కానీ. సో టు మేక్ దట్ పాసిబుల్ గవర్నమెంట్ అనేది ఈ నేషనల్ పాలసీ అండ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అనే ఒకటి తీసుకొచ్చిందనమాట. ఫర్దర్ ద పాలసీ ఎయిమ్స్ టు అలైన్ విత్ అదర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా ఎక్సెట్రా డిఫరెంట్ ఇనిషియేటివ్స్తో లింకప్ అయి టు క్రియేట్ ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీ ఆఫ్ $70 to 80 billion with direct and indirect employment to 3.5 million by 2025. 2025 కల్లా దాదాపు 35 లక్షల ఉద్యోగాలు మరియు 70 నుంచి 80 బిలియన్ డాలర్ల బిజినెస్ అనేది జరగాలనేది ఈ యొక్క పాలసీ యొక్క మేజర్ ఎయిమ్. మరి విజన్ ఏంటి, ఏం చేద్దామని చూస్తుంది, ఎక్కడికి వెళ్దామని చూస్తుందంటే టు డెవలప్ ఇండియా యాజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ నేషన్ అండ్ గ్లోబల్ లీడర్ ఇన్ కాన్సెప్షన్, డిజైన్, డెవలప్మెంట్, ప్రొడక్షన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ capital driven by software products such as accelerate the growth of entire spectrum of IT industry of the country. ఇండియాని ఐటీ ప్రోడక్ట్స్ డెవలప్ చేసేటువంటి నేషన్గా తీర్చాలనేదే దీని యొక్క మేజర్ ఎయిమ్. మరి మెయిన్ ఎయిమ్ విజన్ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క విజన్ అన్నమాట. To promote the creation of sustainable Indian software product industry driven by intellectual property leading to 10-fold increase in the share of global software product. ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ప్రొడక్షన్లో భారతదేశంలో ఒక స్థానం ఏదైతుందో దాన్ని 10 రేట్లకి పెంచాలనేది దీని యొక్క మిషన్. టు నర్చర్ 10,000 technology startups in software product industry, including 1,000 such technology startups in Tier 2 and Tier 3 towns and cities, and generate direct and indirect employment of 35 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలండి. దాదాపు 10,000 కొత్త స్టార్టప్స్కి ఛాన్స్ ఇద్దాం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ డెవలప్ చేసే వాళ్ళకి. అందులో కనీసం ఒక 1000 Tier 2, Tier 3 సిటీస్ ఏవైతే సెమీ అర్బన్ సిటీస్ ఉంటాయో చూడండి, అలాంటి సిటీస్కి హెల్ప్ చేయాలి. అక్కడే మళ్ళీ కొత్త ఎంప్లాయ్మెంట్ తయారవుతుందని చూడడానికి. టు క్రియేట్ ఎ టాలెంట్ పూల్ ఫర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ. ఎలా టాలెంట్ పూల్ ప్రొవైడ్ చేస్తామండి? త్రూ అప్స్కిల్లింగ్ ఎంత అని చూడండి ఇక్కడ 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakh అంటే దాదాపు 10 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ని మనం అప్స్కిల్ చేయాలి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి లెవెల్ కంటే ఎక్కువ చేయాలి. నెక్స్ట్ మోటివేటింగ్ 1 lakh స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్, స్పెషలైజ్ 10,000 ప్రొఫెషనల్స్ దట్ కెన్ ప్రొవైడ్ లీడర్షిప్. దాదాపు 1,00,000 మంది స్కూల్ విద్యార్థులని ఐటీ దిక్కు వెళ్ళేందుకు వాళ్ళకి ప్రోత్సాహం కలిగించాలి, వాళ్ళని ఇంట్రెస్ట్ తెప్పివ్వాలి. అలానే ఒక 10,000 మంది స్పెషలైజ్డ్ మ్యాన్ పవర్ని కూడా తయారు చేసుకోవాలి మనం.
To build a cluster-based innovative driven ecosystem by developing 20 sectorial and strategically located software product development clusters having integrated ICT infrastructure, marketing, incubation, even R&D మరియు మెంటరింగ్ సపోర్ట్ అండి. సింపుల్గా చెప్పాలంటే మన టీ హబ్ అటువంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ని భారతదేశం నలుమూలల ప్రతి రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నించాలి. ఇన్ ఆర్డర్ టు ఎవాల్వ్ అండ్ మానిటర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పాలసీ, ఏవైతే ఈ పాలసీ కింద మనం రేపు ఇవ్వబోయేటువంటి డిఫరెంట్ స్కీమ్స్ని మానిటర్ చేయాలంటే ఒక స్పెషల్ బాడీని తయారు చేసామండి. అదే మన నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మిషన్. నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మిషన్ will set up to participation from government, academia and industry. ఏంటండి నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మిషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం. దీంట్లో ఎవరెవరు ఉంటారండి? గవర్నమెంట్ వారు ఉంటారు, ప్రైవేట్ వారు ఉంటారు, మరియు అకాడమీ వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే స్టూడెంట్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాధిస్తాము? స్ట్రాటజీస్ ఏంటి? ప్రమోట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ బిజినెస్ ఎకోసిస్టమ్. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, ప్లేసెస్ ఇవ్వండి, ఎస్టాబ్లిష్ చేయండి. డిజిటల్ ఇండియా స్కీమ్ కింద ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ స్ప్రెడ్ అవ్వడం ద్వారా జనాలకు అవగాహన తీసుకొస్తే ఇండస్ట్రీ ఆటోమేటిక్గా వస్తుంది. ప్రమోట్ ఎంటర్ప్రీనర్షిప్, ఇన్నోవేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఏదండి? స్టార్టప్ ఇండియా అనే స్కీమ్ ద్వారా, స్కిల్ ఇండియా అనే స్కీమ్ ద్వారా మీరు ఎంకరేజ్ చేయవచ్చు. స్కిల్ ద హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్ ఇండియా. ఇంప్రూవ్ యాక్సెస్ టు డొమెస్టిక్ మార్కెట్, క్రాస్ బార్డర్ ట్రేడ్ ప్రమోషన్. కనెక్టివిటీ పెంచితే ఎలా అండి? ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వల్ల. నెక్స్ట్, దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పానండి? నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మిషన్ అనే ఒక బాడీని తయారు చేసి అది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైటీ కింద, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ గారి కింద ఉంటుందండి. విత్ పార్టిసిపేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తుంది, అకాడమిక్స్ అంటే ఐఐటీస్ అటువంటి ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. అలానే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా కొలాబరేషన్లో ఈ మిషన్ని ముందు కదిలిస్తూ ఉంటుంది. సో హౌ డస్ దిస్ మిషన్ వర్క్? ఆ మిషన్ యొక్క బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఏ మిషన్ అండి? ఐ సెడ్ యూ నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో design appropriate strategy for development of software product industry to ensure optimum utilization and potential to establish India as a global software hub. ఎట్లా చేసైనా ఇండియాని గ్లోబల్ సాఫ్ట్వేర్ హబ్లా చేయాలి. అదేవిధంగా స్పెసిఫిక్ పాలసీస్ ఇవ్వండి, దానికి తగ్గట్టుగా ఎకోసిస్టమ్ ఎలా డెవలప్ చేయాలో దాని గురించి రికమెండేషన్స్ ఇవ్వాలి. అన్నీ కూడా రికమెండేషన్సే. రికమెండ్ స్పెసిఫిక్ ఇన్సెంటివ్స్ టు అండర్టేక్ ట్యాప్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఫర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్. ఎలా చేసైనా ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ప్రోడక్ట్స్ ఎక్కువ డిమాండ్ ఎలా పెంచాలి దానిపైన కూడా మీరు అవగాహన పెంచండి. మానిటర్ అండ్ కొలేట్ వేరియస్ ఇనిషియేటివ్స్ టేకెన్ అండర్ దిస్ పాలసీ విత్ అన్ ఎయిమ్ టు క్రాటర్ 35 million ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ బై 2025. ఎలా చేసైనా 2025 కల్లా 35 లక్షల ఎంప్లాయ్మెంట్లు క్రియేట్ చేయాలి అని చెప్పేసి దాన్ని మానిటైజ్ చేయండి. దాని విధంగా facilitate various government agencies and other bodies in the promotion of software products specific to the various programs envisaged under this policy. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇంక్లూడ్ చేయండి, వారికి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని పరిచయం చేయండి. తద్వారా జనాలకి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ద్వారా సర్వీసెస్ తొందరగా అనేలా చూడండి. ఎంకరేజ్ స్టేట్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, టేక్ ఎనీ అదర్ మెజర్స్ యాజ్ మే బి రిక్వైర్డ్ ఇన్ దిస్ కంటెక్స్ట్ వేర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ కెన్ బి యూజ్డ్. దీనిలోనే నేషనల్ సాఫ్ట్వేర్లోనే యూ హ్యావ్ టు ఇంక్లూడ్ సంథింగ్స్ లైక్ సీడాక్ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవాలి, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోండి. అదేవిధంగా యూ ఆల్సో ఇంక్లూడ్ ద సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ పార్క్స్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ని, అదేవిధంగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్స్, ఇండస్ట్రీస్, బాడీస్ అండ్ ఎక్సెట్రా, సో దట్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అనేటివి సొఫిస్టికేషన్గా హైలీ డెవలప్డ్గా ఉండే విధంగా డిజైన్ చేయాలన్నది ఈ టోటల్ పాలసీ యొక్క ఎయిమ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్లాస్ ఇక్కడితో మనం ఏం చేద్దాం, గవర్నమెంట్ పాలసీస్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్. సో ప్లీజ్ మై ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పేది మీకు అర్థం కాకుండా స్పీడ్ అనిపిస్తే ప్రతి స్లైడ్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, దే ఆర్ ఆల్ టేకెన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వెబ్సైట్స్. ప్లీజ్ పాస్ ద స్లైడ్ అండ్ రీడ్ దెమ్ సో దట్ యూ కంప్లీట్లీ అండర్స్టాండ్ ద టాపిక్. సో వాట్ మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి? ఓకే, మీకు డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందని మోడల్ మెయిన్స్లో వాట్ write about okay
నేషనల్ పాలసీ on software products. Okay, products. How do you think it gonna improve the socio-economic status, or సింపుల్గా ఎకనామీ అని రాస్తానండి, ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ఇండియా. సోషియో ఎకనామీ అంటే ఇంకా బెటర్ ఉంటుంది. ఏమన్నా అండి, నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ 2019 అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్ రాయండి. దాని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటండి, నేను ఖచ్చితంగా నా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ని ఎంతవరకు తేవాలండి, $80 బిలియన్ వరకు 2025 కల్లా తేవాలి. దాంతోపాటు దాదాపు 35 లక్షల ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి. సో దాని గురించి రాసిన తర్వాత ఇది ప్రజల్లో హౌ ఇట్ విల్ ఇంక్రీజ్, మన భారతదేశం యొక్క ఎకనామీ ఎలా ఇంక్రీజ్ చేస్తుంది, సోషల్ స్టేటస్లను ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అన్నప్పుడు యూ గివ్ ద ఎగ్జాంపుల్ హౌ ద న్యూ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఇంటిగ్రేటెడ్ విత్ గవర్నమెంట్కి ఇంటిగ్రేట్ చేయడం ద్వారా జనాలకి ఈ గవర్నెన్స్ కానీ సర్వీసెస్ కానీ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతాయో వాటి గురించి చెప్పండి. ఓకే, సో ఆ విధంగా యూ హ్యావ్ టు ట్రై టు రైట్ దిస్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, విల్ స్టాప్ హియర్ and thank you for watching our videos. This is Nikhil from Telugu One Academy. Thank you.